హెచ్చరికలు కాలజ్ఞానం, రేపు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మనకి హృదయ పరివర్తన కావాలి. మొట్టమొదటి విజ్ఞానాన్ని అనుభవించడం అని చెప్పేది అంటే చదువుకోవడమే కాదు, చదువు లేనటువంటి వాళ్ళు కూడా జ్ఞానులే. ఈ దివ్య అకార్డింగ్ టు ఈ దివ్య గ్రంథాలను పురస్కరించుకొని చెప్తే, అయితే విని 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 ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. కానీ ఆచరించే వాళ్ళు 10 మందిలో ఒకరు ఉంటే చాలు అంటుంది దివ్య గ్రంథం. సరే, ఆ విషయాలు ఉంచండి. ఈ ఒక మాతృత్వాన్ని ప్రతిపాదించడం కోసం ఈవేళ నేను పునాది వేస్తున్నాను. ఎందు గురించి అంటే రేపు నేను మాట్లాడితే మాట్లాడవచ్చు, లేకపోతే మౌనంలోకి వెళ్ళిపోవచ్చు. మీరు ముక్తిని పొందాలన్నా, ఇంటిలో ప్రశాంతం ఉండాలన్నా, బంధుత్వంలో ఐక్యత ఉండాలన్నా, ఏదైనప్పటికీ కూడా మాతృదేవిని పూజించే వాళ్ళకి మోక్షం, దక్కిన వాళ్ళకి లేదు లేదు లేదు. ఎందు గురించి మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదాలు నొక్కి ఒక్కాడించాయి. కానీ అవి ఆచరణలో లేవు. చేసేవారు ఉన్నారా అంటే కొంతమంది ఉన్నారు. అందరూ లేరనిపించేటటువంటి తల్లిదండ్రులని మీరు ప్రేమించి శ్రవణ కుమారులాగా వారి ఆజ్ఞలను పాలించి వారితో మీరు సమైక్యతతో ఉంటే ఇంటిలో శాంతి ఉంటుంది, ఒంటిలో కూడా శాంతి ఉంటుంది. వేమన లాంటి మహాత్ముడు సర్వసంగ పరిత్యాగి నిరంబరం అంటే మొట్టమొదట అతను ఎటువంటి చరిత్ర కలిగి ఉండినప్పటికీ కూడా పద్యాలు రాశారు. అందులో సింపుల్ గా చాలా చక్కగా రాశారు. ఒకసారి చదువుకోండి తల్లి గురించి. అతను కూడా తల్లి గురించి మంచి మాటలు చెప్పారు. అలాంటి విషయాలే కాకుండా ఇప్పుడు నేను ఉపన్యాసానికి పూనుకున్నాను కాబట్టి మీరు చేయవలసినటువంటి పని నేను వివరిస్తున్నాను. ఇందులో ఆఫీసర్లు ఉండొచ్చు, దైవం దగ్గర ఆఫీసర్ లేదు. సూర్యుడికి బంధువులు ఎవరు లేరు, అందరూ తన సంతానమే. భూమికి ఒక బిడ్డ కాదు, పుట్టిన జీవంతా భూమికి బిడ్డలే. అందుచేత మనం ఎలాంటి స్థితిని ఏర్పాటు చేసుకోవాలి, వీళ్ళ ప్రత్యేకంగా ఈ ముక్క అందరికీ కూడా చెప్పాలనేటటువంటి ఆశతోటి, మీ గృహంలో శాంతి కావాలనేటటువంటి తపనతోటి నేను ఈ విషయాలు చెప్తున్నాను. మాతృపూజ చేసి పితృపూజ అంటే మాతాపితృ ఇద్దరిది పూజ చేసుకోండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. వారి ఆశీర్వాదం లేకుండా ఏ మానవుడు కూడా మోక్షం పొందలేదు. ఇది మాత్రం సత్యం. ఆచరించి చూపిస్తున్నారు జ్యోతి మండలి వల్ల. అలాగనే మహాత్ములందరూ చెప్పారు, చెప్పినా మనం వెళ్ళలేదు. ఇది ఆఖరు గడియ. ఇంకొక రహస్యం చెప్తున్నాను. ఇప్పుడు లేదు పనిచేస్తుంది. మాతృ సెంటర్లో నేను ఇలా ఉంటే ఉపన్యాసం కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మాతృపూజ గురించి చెప్తున్నాను. తల్లిదండ్రులను ప్రేమించడం, పూజించడం, ఇవన్నీ కూడా మాతృదేవుని సన్మానించడం, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే లోకం వినాశం కాబోతుంది. అది కాకుండా మనం లోకంని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఇందులో కొంతమంది మహాత్ములు ఉన్నారు, వారు పైకి రారు, వాళ్ళు లోపలే దాచేసుకుంటారు. బయట వారిని పబ్లిక్ కూర్చున్నట్లయితే నీ గురించే ఈ మాట చెప్తున్నాను. తెలిసి చెప్పిన వాళ్ళు అందరూ పూర్తి తెలివి తక్కువ వాళ్ళు, తెలియకుండా చెప్పేటటువంటి మాటలు మాత్రం ఎక్కువ. మంచిది. అయితే ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం వచ్చారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లల్ని తీసుకొచ్చారు, కానీ ఎవరికైనా శాంతి ఉందంటే శాంతి లేదు. దీనికి కారణం మూలమే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించి అంత నేర్పించుకున్నా వేరొక దగ్గర నుంచి చెడు కాలంలో వస్తూ ఉంటే మంచి కాలంలో కలిసి మంచి నీళ్లు కూడా చేరిపోతాయి. కాబట్టి మంచిని పెంచి మమతను పంచి మానవత్వాన్ని పోషించమని చెప్పేసి ఈ గ్రంథం హెచ్చరిస్తుంది ప్రపంచాన్ని. కానీ ఏ సైంటిస్టులు అయితే
ప్రపంచం నాశనం కాబోతుంది అన్న వాళ్ళే మళ్ళీ తిరిగి రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోండి మీరు. గ్లోబల్ వార్మింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ప్రపంచ వినాశనానికి సమయం వచ్చిందని 6 పర్యాయాలు ప్రపంచం వినాశనం అయింది. ఇది 7వ పర్యాయం. అది కూడా లెక్కలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రాశారు. కాబట్టి అన్ని విషయాలు కూడా కలిపి మీ శాంతిగా ఉంది. మనం ఆరోగ్యంతో ఉండే పిల్లలను సంరక్షణ చేయండి. అలాగే అయినట్లయినా ఉంటే మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. అయితే ఈ హెచ్చరికలు ఎందుకు చేస్తాను? ఇదంతా హెచ్చరికే. కారణం ఏంటంటే కాలజ్ఞానాన్ని నేను అంటే ఇక్కడ జ్యోతి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే త్వరలో ప్రపంచం వినాశం కాబోతుంది. కాబట్టి ఇది మీ అందరికీ కూడా హెచ్చరికగా చెప్తున్నాను. అందరికీ అంటే ఇందులో కొంతమంది కాలజ్ఞానాన్ని రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని రమ్మని పిలుస్తున్నాను. ఎందుకు? ఏ శక్తులు కలిసి మనల్ని సృష్టించాయో అవన్నీ చెప్పడం కొరకే. దీనికి ఒకే ఒక సూత్రం చెప్తాను మీ విలేకరులకి. అదృశ్య శక్తులు సంయోగ వియోగ సంయోగములో సృజింపబడినటువంటి సృష్టి మరికొకసారి కంటికి కనిపించినటువంటి శక్తుల యొక్క సంయోగ వియోగ సంయోగంలో సృజింపబడింది. చతుర్విధాలు 4 విధాలుగా ఉత్పన్నమైంది. భూమి నుంచి వచ్చేది రాజీయములు అంటే చెమ్మ ద్వారా వచ్చేది, చెట్లు చెమ్మ ఇలా అంతజాలు గుడ్ల ద్వారా వచ్చేది, జరాయుధాలు అంటే కడుపులో ఉండే మాయి ద్వారా వచ్చేది 4 విధాలు. వాటిని 7 విధాలుగా భావించబడుతుంది. వృక్ష క్రిమి కీటక మత్స్య పక్షి జంతు మానవ స్వరూపాలు. మనమందరం మానవులుగా ఉన్నాం. మనం ముందు చెట్ల రూపంలోనూ పురుగుల రూపంలోనూ పక్షుల రూపంలోనూ అన్ని రూపాల్లో వచ్చిన తర్వాతే రాష్ట్రీయాలు. ఇది క్రియేషన్ తాలూకు రూపం. ఇది సైంటిస్టులకి ఒక పెద్ద పరిశోధన అది ఇచ్చారు. అందుచేత మనం ఇప్పుడు ఉండేటటువంటి దశలో మనల్ని మనం రక్షించుకుంటూ మన పిల్లల్ని రక్షించుకోవాలి అనేటటువంటి తపనతో ఉండే తల్లిదండ్రులు, మనం కాపాడుకోవాలనేటటువంటి జ్ఞానులు, జ్ఞానోపదేశం చేసి ఇతరులకు ఉపకారం చేద్దామనేటటువంటి తత్వవేత్తలు, ఇంకా అనేక విధాలైనటువంటి వాళ్ళు మీరు ఉన్నారు. మీరు అలా కాకపోయినా మీ పొట్టల్లో నుంచి ఏడా పుట్టి చూస్తారు. అందు గురించి ఫ్యూచర్ లైఫ్ యొక్క ఔన్నత్యం ఇందులో ఉంది. మీరు చదువుకోండి. అయితే కప్ప గెంతులాగా నేను వెళ్ళిపోతున్నాను ఈవేళ. అంటే అరగంట ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మాట్లాడడానికి సంతోషంగా మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ప్రతిపాదించినటువంటిది అమ్మ అనేటటువంటి పదంలో ఇప్పుడు ప్రకటన చేస్తున్నారు, చాలా ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి అది మీ కోణంలో ఉండకూడదు. మన జీవితాలను గురించి మన పిల్లలకి చెప్పొద్దు. మన పిల్లలు నేర్పించేసేటటువంటిది పవిత్రతని నేర్పించండి. ఆ పిల్లలు కావాలంటాడు ఆయన సృష్టికర్త. పిల్లలు కావాలి ఎందు గురించి అంటే పరిశుద్ధుడు. ఆ పిల్లల కోసమే మహాత్ములందరూ కూడా వేచి 2 ముగ్గురిని తయారు చేసుకుంటున్నారు. అలాగా నేను కూడా తయారు చేసుకుంటున్నాను. ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతున్నాను కదా. వెళ్ళిపోయినప్పుడు మరి మీరు ఎవరిని అడుగుతారు? నేను వెళ్ళిపోయినప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? తండ్రిగా నేను చెప్తున్నాను. మీరు మామూలుగా చూడండి, వయసుని బట్టైనా చూడండి. 80 సంవత్సరాలు వచ్చాయి. 83 సంవత్సరాలు అది నాకు తెలియను. 83 సంవత్సరాలు. మరి అందరూ వెళ్ళిపోయారు కదా, మరి నేను కూడా వెళ్ళిపోవాలి కదా. ఆ సంగతి గురించే మా విలేకరులు విమర్శించి కూడా రాస్తారు. వారు రాసినా నేను సంతోషిస్తాను. చెడు అయినా మంచి అయినా పబ్లిక్కి వెళ్ళాలని. వారు రాసినా రాయకపోయినా చెడే మంచి మంచే. మల్లె తోట దగ్గర మలం తోటి ఉంటే మల్లె సుగంధం కలుషితమైపోతుంది. అలాగే మన వాళ్ళల్లో మంచిని చెడుగా రాయడం, చెడుని మంచిగా రాయడం కూడా ఉంటుంది. అలాగే గ్రంథాల్లో కూడా వివిధ రూపాల్లో రాస్తున్నారు. స్వార్థం కోసం డబ్బులు కావాలి,
ఇంకొక మాట మీరు ఏమంటానండి, నేను చెప్తున్నాను ఈ విషయం, ఎవరైనా నన్ను ఏమైనా చేసుకోండి, కానీ ధనమే దైవమని పూజించుతున్న దరిద్రుని కన్నా రక్తహస్తములతో దృష్టివృత్తితో నేను భక్తితో జీవించేవాడే మనిషి. విద్యా విజ్ఞానములను అభ్యసించి వివేకం కలదని హెచ్చరించుకుంటూ, అంటే విద్యా విజ్ఞానములను అభ్యసించి వివేకులను చెప్పుకునేటటువంటి వాళ్ళు అజ్ఞానపు క్రియలు చేస్తున్నారు కాబట్టి విశ్వ వినాశనానికి పునాది వేయబడుతుంది. విశ్వ వినాశనానికి పునాది వేయబడుతుంది. విజ్ఞానం తప్పు చేయకూడదు. తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు తప్పు చేస్తే క్షమాపణ ఉంది. చదువుకున్న వాళ్ళు తప్పు చేసినట్లయినా కూడా క్షమాపణ లేదు, దేవుడు కూడా క్షమించదు. అందు గురించి ఎంత మీరు ఎక్కువగా చదువుకుంటే అంత మోసాలు చేస్తున్నారని మీరే చెప్పుకుంటున్నారు. అని మనం నేను చెప్పాను అని అంటూ ఒప్పుకుంటారండి. అందు గురించి మీ మీదే చెప్పాను ఆ మాట కూడా. కాబట్టి 3 విషయాల్లో అశాంతి ప్రబలింది. అందరికీ వివరిస్తున్నాను, మర్చిపోమన్నది మర్చిపోయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దుఃఖంతో ఉండేటటువంటి కుటుంబాలు ఈ మనం అందరం ఎందుకు వస్తున్నాయి దుఃఖం అని చెప్పేసానంటే, చదువుకున్న వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు ఇద్దరికీ కూడా ఇది వర్తిస్తుంది. నేను దేవుడి గురించి చెప్పడానికే స్వరూపి, ప్రేమ అంటే దేవుడికి, జ్ఞానం దానికి శాఖ. కాబట్టి క్రమ పద్ధతిలో అహింస తత్వాన్ని పురస్కరించుకొని ఆహారం సేవించండి. ఇది 3 ముక్కల్లో చెప్పాను. ఎక్కువగా చెప్పినట్లు ఇలా ఉంటే వివరణ అనేటటువంటి దానికి టైం లేదు. ఎక్కువ చెప్పడానికి టైం లేదు. కారణం ఏమిటి అంటే, ధర్మం అనేటటువంటి దానికి సూచనగా ప్రపంచంలోనే ధర్మ దేవతని పెట్టి సత్యాన్ని స్థిరం చేస్తారు. ప్రపంచంలో ధర్మదేవతను పెట్టి సత్యాన్ని చెప్పడానికి స్థిరం చేస్తారు. స్థిరం చేసేటటువంటి పీఠమే తప్పు చెప్పినట్లు ఇలాగుంటే ధర్మదేవతని అక్కడి నుంచి తీసేయమంటారు. ఎవరు ధర్మదేవతను పెట్టుకొని, లైట్ ను పెట్టుకొని ప్రపంచంలో ఎవరు కూడా ప్రవచించలేదు. ఎందు గురించి? ధర్మం అక్షరం, ఇందులో ఉండేటటువంటి ప్రతి అక్షరం కూడా ఆ ధర్మదేవత యొక్క మూమెంట్ ను బట్టి ఇక్కడ రాయబడతారు. కవులు కళాలతో రాస్తారు. రాత్రింపవళ్ళు కూడా ఎంతో మంది ఎన్నో పాటలు పడుతూ రాస్తారు, మనకి జ్ఞానోదయం అవ్వడం కొరకే. కానీ ఈ గ్రంథంలో రాయబడినటువంటి వ్రాత ధర్మదేవత దగ్గరికి వెళ్ళి అది రాయొచ్చు, రాయకూడదు అని స్థిరం చేసిన తర్వాత ఈ గ్రంథంలోకి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ బుక్ ఇన్ ది వరల్డ్, దేర్ ఇస్ నో ఈక్వల్ బుక్ ఇన్ ది వరల్డ్. అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని నేను మీకు ఇస్తున్నానంటే అది నాది కాదు, ఆ పరమేశ్వరుడు. వాడికి రూపం లేదు, వాడు శబ్దస్వరూపుడు. ఆ శబ్దం వినపడితే అందులో ముందు రాసి అమ్మవుతుంది. అక్కడ మీరు చూశారు, అమ్మగారికి ఇస్తే పర్మిషన్ లేకపోయేలా ఉంటే ఎంట్రన్స్ చేయడానికి లేదు. మనం తీసుకురాలేదు అని ఈ దేవతని అడిగితే ఆ దేవత చెప్తుంది అందులో తప్పు ఉంది అంటే ఇందులో రాయబడదు. ఆ విధంగా రాసినటువంటిది ఈ గ్రంథం. అంతేకాని కవిత్వంలో మాత్రం రాయలేదు. దీనికి కారణం ఏమిటి? మెయిన్ మూలం ఏమిటి? ఒక విషయం మూలం చెప్తాను, మరి ఇవి చిన్నపుచ్చుకోకూడదు. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి, నేను చదువుకోలేదు కాబట్టి
ఈ విషయాలు అది సత్యం అని చెప్పేసి నిరూపణకి చదువు లేకుండా ఉన్నవాళ్ళని చదువుకున్న వాళ్ళకి చెప్పడం కొరకు మామూలు చదువులు కాదు పెద్దవాళ్ళని తత్వవేత్తల్ని ప్రశ్నిస్తారు ఈ గ్రంథం, పండితుల్ని ప్రశ్నిస్తారు ఈ గ్రంథం, జ్ఞానాక్షర ధర్మాన్ని తెలిసినటువంటి ధర్మ దేవతల్ని ఆ ధర్మాన్ని పోషించే వాళ్ళని హెచ్చరిస్తుంది ఈ గ్రంథం. అలాంటి అక్షరం మీకు ఇస్తున్నారు. అలాగనే స్పేసులో నుంచి వచ్చి అంటే సౌండ్లో నుంచి వచ్చినటువంటిది గుణారాపు. అమ్మగారు చెప్పారు కదా, గుణ మరికో రూపంగా చెప్పేలా ఉంటే మంత్రం అంటారు. మంత్రం కాదు, మంత్రం యంత్రం తంత్రం ఆ మూడు కూడా ఇందులో ఉండవు, అలా ఉండవు. కాబట్టి ఈ జ్ఞానాక్షర ధర్మం, దీని పేరేం పేరు? జ్ఞానాక్షర ధర్మం అనేటటువంటిది ఆది ప్రచోదం జ్యోతిర్మయ పరబ్రహ్మ 16 శాస్త్రాలు ఇచ్చారు. ఆ 16 తాలూకు జిస్ట్ అప్పుడు రాయబడింది, ఇప్పుడు ఇందులోకి వచ్చింది. అప్పుడు రాయబడినటువంటి మీకు అందరికీ మరోసారి హెచ్చరిస్తున్నాను. ఏమిటి అంటే, అప్పుడు రాయబడినటువంటి అక్షరాల పలకలు తుంగవసర నది దగ్గరే జ్యోతిపూర్ అనేటటువంటి ఉంది. ఆ గ్రామంలోకి వెళ్ళి చూసినట్లయితే ఆ వేళ రాసినటువంటి పలకలు, పలుగులు, అప్పుడు ఉండేటటువంటి కర్రలు, అప్పుడు మేము కదా అప్పుడు చెయ్యించినటువంటి పనులు అవన్నీ కూడా అక్కడ త్రవ్వకాల్లో దొరికాయి. ఇంతవరకు కూడా ప్రపంచంలో మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? బాటలు వేసి, మేకలు వేసి, డ్రాయింగ్లు వేసి చూపించుతూ వచ్చారు. అండమాన్లో నుంచి, ఆఫ్రికాలో నుంచి, కోతుల నుంచి, వీటి నుంచి ఇవన్నీ వచ్చాయన్నారు. లేదు, ఈ దేవి గ్రంథం ఏమంటుంది? తుంగభద్ర నది ప్రక్కనే అక్కడ త్రవ్వండి, త్రవితే అక్కడ సామాను దొరుకుతాయంటే అని చెప్పడం జరిగింది బెంగళూరులో విజ్ఞానుల దగ్గర. కాబట్టి అక్కడ తవ్వారు, దొరికాయి. మరి వాటిని పురస్కరించుకునే కొత్త ధర్మాన్ని మనం రక్షించుకోవాలి కదా. పరిశోధనకి కూడా ఈ గ్రంథం ఉంది, విదేశాలకి కూడా ఈ గ్రంథం మార్గదర్శనం అవుతుంది. అసలు సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనేది ఈ గ్రంథంలోనే ఉంది. ఆ పరిశోధన విజ్ఞానాన్ని కూడా ఈ గ్రంథంలో తెలియపరుచుతున్నారు. ఇక మీరు చేయవలసినటువంటిది, ఆచరించవలసినటువంటిది, ఆచరణ లేని వేదాంతపు పలుకులు నిష్ప్రయోజనం. మిమ్మల్ని నేనంతా కోరుతుంది, భిక్షమిచ్చినట్టు అడుగుతున్నాను. మీరు మిమ్మల్ని ఎందు గురించి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీరు తండ్రులుగా ఉండండి, మీ పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోండి. దీనికి మూలం మాతృపూజ, పితృపూజ, అవి రెండూ కూడా చేసుకోండి. ఈ విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉండేటటువంటి విషయాలు వరల్డ్లో అంటే ప్రపంచంలోనే గురించే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా పుడుతూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం. పుట్టిన తర్వాత ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇంకా చచ్చిపోవడం తర్వాత మళ్ళీ పుట్టుతుంది. పుడితే మీకు వచ్చేటటువంటి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం అన్నారు. మరి అంతా దుఃఖంలోనే పుడుతున్నాం, దుఃఖంలోనే పెరుగుతున్నాం, దుఃఖంలోనే చచ్చిపోతున్నాం. మరి ఎందుకు మనం ఎందుకు పుడుతున్నాం అనేటటువంటి ప్రశ్న నేను తెలియదు. మనకి చిన్నప్పటి నుంచి చెప్పలేదు. అందుచేత మీరు దీనికి మొట్టమొదటి ఈ చిన్న పుస్తకం, దీనికి విషయ సూచిక. ఈ విషయ సూచికని మీరు చదివితే గ్రంథం తాలూకు విశిష్టత ఏమిటో మీకు తెలుస్తుంది. అలాగే ఇంకా పుస్తకాలు ఉన్నాయి, చదివి తెలుసుకోండి. ఇక ఇప్పుడు లాస్ట్ లో ఒక మాట చెప్తాను. ఆకలిగా ఉన్న వారికి అన్నం, దాహంగా ఉన్న వారికి నీళ్ళే ఇవ్వాలి. నువ్వు బంగారం మూట పట్టుకెళ్ళి ఇచ్చినప్పటికీ కూడా దాహం తీరదు. బంగారం రత్నాలు ఇచ్చినప్పటికీ కూడా ఆకలి తీరదు. ఆకలికి అన్నమే కావాలి, దాహానికి జలమే కావాలి, నీవే కావాలి. ఇక మూడవది మాత్రం నేను చెప్తున్నాను, ముక్తిని పొందాలి అంటే జ్యోతిని ధ్యానం చేసుకోండి, ఇంకా వేరే మార్గం లేదు.
వేరే మార్చుకోండి. పూజలు ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా మనం అరటిపళ్ళు కొబ్బరి ముక్కలే. కానీ పూజలు చెయ్యొద్దని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందు గురించి అంటే పూజ ఎన్నాళ్ళు బట్టి చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆ పూజ యొక్క ఔన్నతి ఏమిటో తెలుసుకుంటున్నాం. తెలుసుకొని మనం జీవించాలి. కాబట్టి పూజ నమాజు ప్రార్థన ధ్యానములనియు ఏమిటి? పూజ నమాజు ప్రార్థన ధ్యానములనియు ఆ స్వయం జ్యోతి దగ్గరికి చేరవలసిందే. ప్రతి ఆలయానికి మీరు వెళ్ళండి. ఆ ఆలయంలో జ్యోతి వెలిగితేనే ఆ ఆలయానికి ఉన్నత స్థితి. అర్థమైందా? జ్యోతి వెలిగితేనే. వెలగని వేవేల జ్యోతులు కలిసి వేరొక వెలగని దీపమును వెలిగించన్నారు. కానీ వెలుగుతున్న ఒక్క దీపం, నీ ఊరికి ఒక్క మనిషి ఉంటే చాలు, ఆ దీపం ఆరిపోయిన అవి దీపాలన్నింటినీ కూడా వెలిగిస్తాయి. కాబట్టి ఒక్కొక్కరు ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు. మంచిని పెంచి మమతను పంచి మానవత్వాన్ని పోషించమని దీని తాలూకు అర్థం అవుతుంది. కాబట్టి జ్యోతిని ధ్యానించిన వారు భూమి మీద జ్ఞానులని పిలవబడుతున్నారు. అందరికీ ఇది హెచ్చరిక. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెజిటేట్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, తత్వవేత్తలు కూడా ఉన్నారు. మీలో వాళ్ళని కూడా కన్సల్ట్ చేసుకోండి. జ్యోతిని ధ్యానించే వారు భూమి మీద జ్ఞానులని పిలవబడరు అని హెచ్చరిస్తుంది గ్రంథం. అయితే జ్యోతిని పూజించుకోకుండా వేరే లేదా అంటే లేదు, వేరే లేదు. జ్యోతిని ధ్యానించువారు తారామండలమున ప్రకాశించుతున్న సూర్య చంద్ర నక్షత్రముల వలె భూమి మీద జ్ఞానదీపములై ఉంది. జ్యోతికి వినా లేదు. లాస్ట్ కంక్లూషన్ ఒకటి, మీలో జ్యోతి ఆరిపోయింది అంటే మీరు లేదు. నాలో జ్యోతి ఆరిపోయింది అంటే నేను ఉన్నాను. దీని అర్థం ఏమిటి? జ్యోతి యొక్క ఔన్నత్యాన్ని గ్రహించుకున్నటువంటి వాళ్ళు జ్యోతిని తప్ప ఇంటిలో కలిగినప్పటికీ జ్యోతి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏమి జ్యోతిని ఎందుకు వెలిగించాలి? జ్యోతి లేని దేవాలయం, జ్యోతి లేని దేహం రెండు లేవు. మళ్ళా జ్యోతి ఎగిరిపోతుంది, కలకగా జ్యోతి ఎగిరిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా కాలజ్ఞానంలో రాసించారు. ఎప్పుడు ఏం జరుగుతుంది అని మీరు దాన్ని తెలుసుకోనండి. తెలుసుకొని మీరు దాన్ని ఫాలో అవ్వాలి. దీనికి ఎంత చెప్పినా నేను ఒక్కటి చెప్తాను. అమ్మని నాన్నని ఎప్పుడైతే గౌరవిస్తారో, వాళ్ళ మాటలు వింటారో, వాళ్ళ పాట ప్రసాదిస్తుంది తల్లి. తల్లి ప్రేమ స్వరూపం అయితే తండ్రి జ్ఞాన స్వరూపం. కాబట్టి ఎంత మీరు చదివినప్పటికీ కూడా దుఃఖం నుంచి విమోచన పొందలేరు. కాబట్టి 3 విషయాలు మానేయమని చెప్తాను. 3 విషయాలు అందరికీ, ఈ ప్రపంచానికే హెచ్చరిక. మీరు ఇంతమంది వచ్చారు, కానీ ఈ మాటలన్నీ మీ దగ్గర ఉండాలా? ఉండవు. ఉండకపోతే దుఃఖం. అయితే నేను 3 విషయాలు చెప్తున్నాను. క్లోజ్ చేసేటప్పుడు దానిని మీరు ఆచరించండి. ఆచరణ లేని వేదాంతపు పలుకులు నిష్ప్రయోజనం. ఏమిటి అంటే మీరు మత్తు మాంసాహారం మధుపానాలు తగ్గించండి. త్రాగుడు మానేయండి. హింస అయినటువంటి మాంసాహారం మానేయండి. ఈ 2 మానేసేసినట్లయితే మీ గృహం అంటే ఇంట్లో సుఖంగా ఉంటుంది. ఇదేంటి బాబాజీ ఆఖరుకి ఇన్ని దేవుడి గురించి చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు, ఇదేంటి ఇది మాట్లాడడం మానేమంటున్నారు ఏంటి అని. దానిని మానేస్తేనే మీకు జ్ఞానోదయం అవుతుంది. అది హింసతో కూడినటువంటి అంటే రక్తమాంసాలు, అది తిన్నంత వరకు కూడా మనలో జ్ఞానం వికసించదు. అందుచేత బాబాజీ దగ్గరికి, బాబాజీ అంటే నేను కలిసిన అక్కడ ఉంటాడు, జ్యోతి స్వరూపంలో ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఉంది, దిగది ఇదిగో ఈ కాంతి మనలో ఉంది కాబట్టి నేను ఈవేళ మాట్లాడుతున్నాను. ఆ కాంతి లేకపోతే లేదు. మీరు కూడా అంతే. అయితే అహింస పరమోత్తమ ధర్మాన్ని పోషించాలి. మీరు హింసతో కూడినటువంటి జీవితాలని మీరు గడపొద్దు. ముక్తిని పొందాలి అంటే ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఆచరించాలి. ఏమిటి? మాంసాహారం
చెయ్యొద్దు. ఫస్ట్గా 10,600 సంవత్సరాలకి పూర్వం మాంసాహారం చేసేటటువంటి అడవి మనుషుల్ని, అంటే అందరికీ అడవి మనుషులు, అప్పుడు వనంలో ఉండేవాడు వన జనులు అనేవారు. జనులు కూడా కాదు, ఒక జీవి. ఆ తర్వాత మార్పులు వచ్చాయి. అలాంటి వాళ్ళ దగ్గర మైసృతి అనేటటువంటి బాబు ఈ మాంసాహారాన్ని మాన్పించాడు. ఎలా మాన్పించాడు ఇందులో ఉంది, అంతకు ముందు లేదు. మనం అందరమే మనిజన్యులే కాబట్టి మొత్తం మాంసాహార మధుపానములు ఏ ఇంటి దగ్గర కానీ ఏ శరీరంలో కానీ ఉంటాయో వాళ్ళకి మోక్షం ఉండదు, సుఖం ఉండదు, దుఃఖమే ఉంటుంది. వాళ్ళకి దుఃఖం నుంచి మీరు విమోచన పొందాలి అంటే ఇవి విమోచన పొందాలని ఎవరైనా ఆశిస్తే, నేను కొంచెం బ్రతికున్నాను కాబట్టి కొన్నాళ్ళు ఉంటాను కాబట్టి నా దగ్గరికి రండి. వచ్చినట్లయితే నేను ఏ విధంగా మానాలి మానిపిస్తారు. ఎలా మానిపిస్తారో ఇందులో చాలా మంది తెలుసు. చాలా మంది అంటే చాలా మందికి తెలుసు. వాడు పక్కన ఉండేటటువంటి వాడికి ఇంకొకరు చెప్పండి అని అంటే వీళ్ళు సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. వీళ్ళు మానేస్తున్నారు కానీ సిగ్గుపడుతున్నారు. అలాంటిదేమీ అక్కర్లేదు. ఈ అహింస పరమోత్తమ ధర్మాన్ని ప్రబోధం చేయడం కొరకు ఎంతో మంది మహాత్ములు అవతరించారు. బుద్ధ భగవానుడు పొంది అతను అహింస పరమోత్తమ ధర్మాన్ని ప్రబోధిస్తే అతనికి మెళ్ళ మీద కర్రలు వేసి గెలిచేశారు. ప్రతి మహాత్ముడిని కూడా హింసించారు. అందుచేత బుద్ధ భగవానుడు ఏమిటి చెప్పాడు? అహింస పరమోత్తమ ధర్మం. మరి మహావీరుడు ఏం చెప్పాడు? అతను అదే చెప్పాడు. మహమ్మద్ ఏం చెప్పాడు? అందరూ అదే. మా దేవుళ్ళన్నీ చెప్పబడిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు కానీ చేయడానికి లేదు. మళ్ళీ లేకపోతే క్రైస్ట్ బైబిల్లో మాంసం తినమన్నాడా? తినమని లేదు. ఎలా కట్ చేశాడు? దానికి విపరీతమైన మాటలుగా ఏర్పాటు చెప్పి మైనస్ ఖురాన్, అల్లా అంటే దేవుడు, అతను మొట్టమొదటి వాడు అల్లా. అది అవ్వల్ కల్మా అంటే మొట్టమొదట వాణి ఉంది, దాని ద్వారా సృష్టి నిర్మాణం అయ్యింది అని అతను చెప్తున్నాడు. అహింసనే పోషించాడు. కానీ పండుగలు చేసి పేరు చెప్పున మనమేమో బలులు వేస్తున్నాం, వాళ్ళు కూడా బలులు వేస్తున్నారు. మాంసాహారాన్ని మానడానికి లేదు అంటున్నారు. కానీ అది తప్పు. ప్రపంచంలో 18 దేశాలు ఉన్నాయి మాంసాహారం చేసేటటువంటి మహమ్మదీయులు. వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరించవచ్చు, వాళ్ళ గ్రంథంలోనే ఉండేటటువంటిదే వాళ్ళు చేయలేకపోయినప్పుడు ఇక ఇతర తాలూకు గ్రంథాలు చదవడం ఎక్కడ జరుగుతుంది? జరగదు. కానీ ప్రతి మహాత్ముడు కూడా అహింసను పోషించాడు కాబట్టి మన ఈ దేవభూమి అహింసకి మూలస్థానం. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి జన్మభూమిలో మనం పుట్టి పెరుగుతూ ఉండేవాళ్ళం. మనం తప్పుడు చేస్తే మన పిల్లలేలాగా? ఈనాడు మనం దుఃఖానికి గల కారణం ఏమిటి అంటే ఈ హింసను పిల్లనాడండి. దానికి కూడా హెచ్చరికలు ఉన్నాయి దీంట్లో. అయితే రామాయణం భారతం కథలు చెప్పలేదు. నేను టీవీలో చూపిస్తూ ఉంటారు, అలాగా కథలు చెప్పలేదు. ఆ వేషధారణ కూడా ఉండకూడదు. సత్యమే జీవించాలంటారు. ఈ విషయాల్లో మీరు ఎటువంటి ప్రశ్నలైనా రాసుకొని నా దగ్గరికి వచ్చినట్లయితే నేను తప్పకుండా చెప్తాను. ఇక్కడ ఉండేటటువంటి చిన్న పిల్లలు, పాలు త్రాగే పిల్లలు కూడా ఈ విషయాల గురించి చెప్తూ ఉంటారు. కనుక ఈ పర్వదిన సందర్భంలో ఒక్కటి మానేయండి. ఏమిటి? త్రాగుడు మానేయండి. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఈ నాస్టి అంటే శవాన్ని తినకూడదు. ప్రాణం పోయిందంటే ఏమయ్యా, మరి మేకల్ని చేపలని వాటిని కోసేటప్పుడు ప్రాణం పోతుంది కదా, మరి ఈ శవాలా ఏమిటి? ఓ బుద్ధిస్ట్ గురువు గారు అవి శవాలేనా అంటే ఈ కాబోయే శవాలు శవం అయిపోయిన దాన్ని తింటుందన్నమాట. ఇది కూడా శవమే. దీపం ఆడిపోగానే దీపం ఉన్నంతసేపు ఆ దీపం లేనటువంటి శవాన్ని తింటుంది. మనం అలాంటివి తినిపించకూడదు.
మహాత్ములు చెప్పారు అహింసను పోషించండి. మహాత్ములు ఎవరైనా ఈ విషయంలో ఒక పుస్తకం ఎంత ఉంది, దాని పేరు జీవనకాంతి. అందులో అన్ని మతాల వాళ్ళకి కూడా పంపించారు, అన్ని మతాల వాళ్ళకి కూడా హెచ్చరించారు. మతం మార్చుకోవడం ఇది వివక్షతలు, స్త్రీ పురుష వ్యత్యాసములు దైవానికి లేనేదే. అలాంటి వాటిని కల్పించి కేవలంగా స్వార్థంతో కొన్ని మాటలు చెప్పి ఆడవాళ్ళను మొట్టమొదటి ఆడవాళ్ళు ముసలి వాళ్ళని నమ్మించి, ముసలి వాళ్ళ ద్వారా కుటుంబాన్ని నమ్మించి ఇలా మత ప్రబోధాలు చెప్తే మతాలు కొట్టుకు వస్తున్నాయి. బుద్ధ భగవానుడు యుద్ధాలు చేయకూడదని తనను సర్వం రాజ్యాన్నే విడిచిపెట్టేశాడు. ఆఖరు భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టేశాడు. మహావీరుడు, క్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్ అందరూ కూడా హింసనే వెడరాడమన్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పడానికి. ఎప్పుడన్నా వచ్చి నా దగ్గరికి రండి, నేను ఎంత కావాలంటే అంత చెప్తాను, మీరు నేర్చుకోవాలి. ఎవరికైనా చూడండి పబ్లిక్ లో డయాస్ మీద ఎవరికి డౌట్ ఏమిటి అని అడగరు. ఏమంటే ఇక్కడ కాదు, పట్టణాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పట్నం నుంచి చూసినటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. ఎవరైనా పర్వాలేదు, సందేహం ఉంటే అడగండి. ఏంటి నేను కప్పగింతుల్లాగా చెప్పేశాను. కారణం ఏమిటి అంటే ఈవేళ ఒక్కనాడే నాకు ఛాన్స్ ఇచ్చారు మాట్లాడడానికి. అందు గురించి అన్ని విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పాను. కొన్ని మిమ్మల్ని ప్రశ్నించాను కూడాను. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకున్న తర్వాత మంచిని పెంచి చెయ్యండి, చెడ్డని విడిచిపెట్టండి. ఇక దుఃఖానికి గల కారణాలు నా దగ్గర ఎన్నో వచ్చాయి. ఒక్క మాటలు చెప్పేస్తాను. చెప్పమంటారా? చెప్పండి. విద్యా విజ్ఞానములను అభ్యసించి, ఏమిటి విద్యా విజ్ఞానములను అభ్యసించి పట్టభద్రులై వివేకంతో కూడి ఉన్నవాళ్ళై విద్యా విజ్ఞానములను అభ్యసించి అజ్ఞాన అవివేకపు క్రియలతో జీవించే జీవితం ఏమిటి? అజ్ఞాన అవివేకముతో కూడినటువంటి జీవితం ఎలాంటిది అంటే, నేనే రాశాను, నన్ను చంపేసినా పర్వాలేదు. వ్యభిచారం చేసే పిల్ల కని పారవేసినటువంటి పెండంతో సమానం. అంటే మానేస్తారో అప్పుడే మీరు నీతిమంతుడిగా తీర్చబడతారు. పాడి పంటల కొరకు పశువులు విక్రయింపబడుతున్నాయి. మురికి బట్టలు మోయే గాడిదలు విక్రయింపబడుతున్నాయి. వరకట్నము పేరున వధువు కుటుంబమును భక్షించి విద్యార్థులైనటువంటి జ్ఞానులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆడపిల్ల తాలూకు కష్టార్జితుంది. ఇది ఎంతవరకు మంచిది? వరకట్నం ఉండకూడదు, మాంసాహారం ఉండకూడదు, ప్రజోగమనానికి కావలసినటువంటిది ఏది మనం చేయకూడదు. మూలం మిరపకాయ, పచ్చిమిరపకాయ వంటల్లో పనికిరావు. దానికి సమత్వ భావం మనకు ఉండదు. కాబట్టి కొన్ని విషయాలు ఆచరించండి, కొన్ని విషయాలు అనుసరించండి, విడిచిపెట్టండి. అందుచేత ఇక్కడ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కొన్ని వేల మంది పిల్లలు లేరు బాబాజీ అని అంటే, అబ్బాయి పెళ్లి కొడుకు వాళ్ళు అంటే 2 లక్షలు కాదు 4 లక్షలు 20 లక్షలు ఇచ్చి కూడా గుంచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి ఎందుకు? మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం తప్ప. ప్రతి ఆడమనిషి ఎంతో మంది అక్కడికి వస్తారు, తల్లులు తన బిడ్డల గురించి చెప్తారు. బిడ్డల గురించి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? నేను ఆడదాన్నే, నా దగ్గరికి వస్తారు ఆడపిల్లలు వస్తే అమ్మ అని పిలుస్తారు, మగాళ్ళు అయితే బాబాజీ అని పిలుస్తారు. కాబట్టి మగవాళ్ళందరికీ కూడా ఈ విజ్ఞానవేత్తలను చెప్పుకొని అజ్ఞానపు కిరియలతో జీవించిన పక్షంలో అది అంగీకరింపబడదు. ఈ విషయం గురించి మీరు ఎక్కడ డిస్కస్ చేసినా సరే నన్ను రమ్మంటే వస్తాను, డిస్కస్ కూడా చేస్తాను. ఎవరైనా నేర్పుతానంటే నేర్చుకుంటాను, ఎవరైనా చెప్పినా నేను వింటాను. కానీ నేను చెప్పింది మీరు కూడా వినాలి. అలా అయినట్లయితే సమభావం సరిపోతుంది. ఇంకెవరైనా అడుగుతారా?
ఏమని అడుగుతారో చెప్పండి, పర్వాలేదు, భయం లేదు, నేను మనిషినే. అడగరా? హైదరాబాద్ వాళ్ళు ఏమన్నా ఉన్నాయా? బెంగళూరు వాళ్ళు అమెరికా వెళ్తున్నారు కదా, అక్కడ చేసేది ఏమిటి? డబ్బు కోసం. అది కూడా అంగీకరించిన బాబాజీ ఇక్కడ బాగా చదువుకొని విద్య నేర్చుకొని విజ్ఞానాన్ని అనుభవించి ఆ విజ్ఞానాన్ని విదేశీయులు పట్టిక చూపించేస్తున్నారు. దానికి మరి ఆలోచించాలి, ఎంత అజ్ఞాన దశలో ఉన్నామో మనం. డబ్బు కోసం ఏం పట్టడను, కోడిగుడ్డ నీడ ఉంటే చాలదా? లేదు, నేను కోటీశ్వరుని అయిపోవాలి, కూటికి లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, వాళ్ళని పీడించే తినవచ్చు. ఇది తప్పు. ఇలాంటి తప్పులు ఎన్నో ఉన్నాయి. ఈ పుస్తకం మీ జీవితాన్నే మారుస్తుంది. అందు గురించి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నేను ఉంటున్నాను, రేపు వచ్చే సంవత్సరానికి ఉంటామో లేదు, మర్నాడే ఏమవుతామో తెలియదు. కాబట్టి టైం అయిపోయింది. కాబట్టి నా దగ్గరికి వస్తే నేను చెప్తాను. ఆడవాళ్ళైనా రావచ్చు, మగవాళ్ళైనా రావచ్చు, కానీ ఆచరణ లేకపోతే ఒప్పుకోరు. ఏమని చెప్తాను? అయిపోతుంది కదా, దర్శనం ఉందా? అబ్బో, అయితే దర్శనం అయితే చూడు. రామనగర్ ఒక్కరు అయ్యా, ఇవన్నీ కూడా తిరిగి మీ ఇళ్ళకి పట్టుకుని వెళ్ళి స్వామివారి పేరు ఆ పట్టదాన్ని స్వరూప వేదము గంధని దివ్య స్వరూప ఉన్నది లేనిది సర్వము నీవే క్షమా అనంత జ్యోతి ఆది స్వరూప హారతి శ్రీకారో 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 కృప ప్రేమ శాంతి స్వరూప సర్వ సృష్టికి ఆది సంభూతం హారతి స్వీకారో జ్యోతిమన్ హారతి స్వీకారో జ్యోతిమన్ హారతి స్వీకారో మహిమా స్వరూపి అనంత జ్ఞాని అగోచరివి త్రికాల వేదివి కరుణామయివి ప్రేమ స్వరూప హారతి స్వీకారో ప్రభో జ్యోతిమన్ హారతి స్వీకారో ప్రభో జ్యోతిమన్ హారతి స్వీకారో ప్రభో జ్యోతిమన్ హారతి స్వీకారో. హలో, ప్రసాదం తీసుకొని బాబు అందరూ లైన్లో వెళ్ళమ్మా. బాబా గారి దర్శనానికి అందరూ లైన్లో బాబు లైన్లో రండి. రండి బాబు, రండి రండి, మనం మీరు ఎక్కడ బాబు? అయ్యా అయ్యా అయ్యా, ఏమండి ఈ అమ్మ లైన్లో రండి, లైన్లో రండి.
దిగనమ్మా కిందకి ఒకసారి బాబు. బాబు పేద రాకూడదు, లైన్ చూసుకోవద్దు. అందరండి ఆ ప్రసాదం స్వీకరిస్తారని మనం కోరుతున్నాం. జై బాబా, జై జై. మధ్య బాబు సాల్ట్ ఏమన్నా తెచ్చారు ఎవరన్నా? ఎన్ని గ్లాసు? నాలుగు ఐదు కొట్టుకోండి. అవి పండు గ్లాసు ఏదమ్మా వాటర్ ఏమో దీంట్లో ఉందా? ఓకే. మీరు వెళ్ళి శుభం. ఇవాళ ఏం పేరు? బుజ్జి బుజ్జి మోహన్ రావు. మోహన్ రావు. మోహన్ మీ ఇద్దరునే బాగుంది. నువ్వే పెట్టు, నువ్వే చెప్పాలా? ముందు బాబాజీకి ఇచ్చి తర్వాత దేవమ్మకైనా దంపతులకు ఇవ్వు. అమ్మకు ఇలా ఇద్దరికి రండి. దంపతులు ఇందాక వీడియో వాళ్ళు ఉండేటప్పుడు తెచ్చిగా ఉంటే ఎంత బాగుంది. లేట్ అయిపోయింది డబ్బులు. ఇప్పుడు బస్ సోమవారం బస్ పంపించాడు వాళ్ళు. శ్రీను లేట్ ఒకటి ఇవ్వండి చాలు. వచ్చిన వరకు ఇచ్చేసి అలా ఇచ్చేసి మార్నింగ్ తీసుకుని వస్తాను. అదే మానవులు మాని ఇచ్చారు. పుస్తకంలో టిక్కు పెట్టేశాను. ఈ పుస్తకంలో టిక్కు పెట్టి వెళ్ళే రాయడానికి టైం లేదు. కాలజ్ఞాన పుస్తకంలో ఇచ్చాను. కాలపరుషులు కర్మయోగంలో కలియుగాంతకు చతుర్దశ చేరి అన్నది ప్రజ్వలించబోవు అగ్నికోళంపై ప్రకృతి దివ్యధామం కొమళ్లపూడి ముత్యాయపేట మండలం విశాఖ జిల్లా. జ్యోతిర్మయ ప్రభు వారి జన్మదినోత్సవం సందర్భంగా మోహన్ రావు బి బుజ్జి 2/12/2009 డేట్ చదవదు. 2 కరెక్ట్. 2 2 12/12/2009 డేట్ చదవదు. 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 2 12/12/
ఉపన్యాసంలో చెప్పినవి కూడా ఇవే చెప్పేవి ఎక్కువ తరంగాలు. చెప్పండి. లేదు బాబు, ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఫ్రీగానే ఇస్తున్నాం బాబు, ఉచితంగానే ఇస్తున్నాం బాబు. ఇవి ఫ్రీ కార్డ్సే బాబాజీ. ఎందుకంటే రైట్. జై బాబా. ఎలా మాకు ఇచ్చిన సదవకాశంగా అనుకుంటున్నాం. నేను బాబాజీ 77వ పుట్టినరోజుకి హైదరాబాద్ వెళ్ళాను. ఫస్ట్ టైం అక్కడ ఈ కార్డ్స్ మా ఫ్రెండ్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత బాబాజీ కృప వలన ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా బాబాజీ ఆశీస్సులతోనే ఇవి కార్డ్స్ వేయించడం జరుగుతుంది. అలాగే బాబాజీ ఆశీర్వాదంతో నాలాగే మీరందరూ కూడా ఏదో ఒకటి బాబాజీ పుట్టినరోజుకి లేకపోతే ఒక గురు పౌర్ణమికో ఏదో చేయాలనేసి మేము అనుకుంటున్నాం. అయితే ఏంటంటే సంకల్పం ఉంటుందనేది మన డివోటీస్కి తెలుసు. సంకల్పం ముఖ్యం. నేను అది ఏంటో తెలియదండి. ఎంత ప్రతి సంవత్సరం కూడా హైలైట్ బాబాజీ వల్ల హైలైట్ అవుతున్నాయి క్యాలెండర్స్. ఒక సంవత్సరం మోడల్ ఇంకో సంవత్సరం కాకుండా హైలైట్ అవుతున్నాయి. ఉండాలి మన దాంట్లో, మన మనసులో ఉంటే బాబాజీ ఆశీర్వాదంతో ఇలాంటివి చేయొచ్చు. ఆశీర్వాదం మనకు ఉంటుంది, అందరూ చేయాలని నా కోరిక. తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి గుణారాగం తీసుకున్న ప్రతి మనిషి కూడా డయాస్నిజం లేదు అంటే దోషం లేదు, అందులో పాపం కూడా లేదు. అది చూడు, ద్రావిడులు అనేటటువంటి రెండే కావాలి. మనమంతా ద్రావిడులు. ఈ ఏది అరబు, మలయాళం, కెనడా, తెలుగు ఈ 4 భాషలు కూడా ద్రావిడియన్స్. అయితే హిమగిరి పర్వతం దగ్గర నుంచి ద్రావిడులే, కానీ దాని మీదకి దండెత్తి వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. సెంట్రల్ నాగపూర్ వరకు కూడా ఆపరేషన్ చేసి వాళ్ళు రాజ్యాన్ని కాజేశారు. మనం ప్రేమతో రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. వాళ్ళు చంపేశారు. పరిపాలన విధానం అంతలో ఉన్న బిడ్డతో సహా ఆ కాలంలో కడుపులో ఉండేటటువంటి బిడ్డ కూడా ఎన్ని శాస్త్రాలు చదివించింది? 3 శాస్త్రాలు. జస్ట్ అయిన తర్వాత పొట్టలో నుంచి పైకి వచ్చేది పిల్ల. దానికి ఉపమానంగా భారతదేశంలో ఉండేటటువంటి 4 ప్రహ్లాదుడు ఒకడు, అభిమన్యుడు ఒకడు, మౌలివి ఒకడు, తన పేరేంటారు ఒక ఇది దేవభూమి. తర్వాత శకుంతల కూడా ఇంకొక క్షత్రియుడితో ఇచ్చేసి భరతుడిని తన 44 గుణాలు మనకున్నాయి. 68 గుణాలు ఇక్కడ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు ఉన్నాయి. అంటే తెలియదు, ఆడపిల్లల విషయం తెలియదు, వ్యభిచారం ఇలాంటి లంచ్ సర్వీస్ పెట్టారు. అందులో వ్యభిచారం అనే కొంత. అక్కడ రాయపూర్ అవతల ఇంకొక ఊరు ఉన్నది, అక్కడ గుళ్ళు ఉన్నాయి. అన్ని బొమ్మలు ఇవే. అదే మాట్లాడవచ్చు, మనం భయపడవలసిన అవసరం లేదు. మాట్లాడటం లేదు మేము. మాకు గ్రంథం, మీకు గ్రంథమే. ఇంకెవరు ఉన్నారు? కలర్స్ పెట్టుకోవడం కాదు, పెయింటేషన్ వచ్చిన అక్కడ మాధవ్ అందరినీ ఈ సంవత్సరం ఇచ్చాడు. వచ్చినాయండి 5 గంటలు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే అన్ని కూడా మున్సిపల్ గారు ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. కొన్ని బాబాజీ తీసుకునేవారు మేజర్, మిగిలిన కూడా మున్సిపల్ గారు ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. ఆ మున్సిపల్ గారికి ఏంటంటే ఆ బాధలన్నీ చాలా ఆయన ఓపికతో ఆయన అన్ని మామూలుగా సేవలో చేశారు. సేవలో చేసి ఆయన బాధలు పడలేక శరీరం డ్రాప్ చేద్దామని చెప్పేసి ఆయనకి ఉంది. బట్ బాబాజీ పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. ఒకసారి అంతా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. మేమంతా కూడా బాబాజీని రాసుకుని తిరుగుతున్నాం. మేము బాబాజీ దగ్గర ఉండాలని చెప్పేసి. ఆయన మాత్రం బాబాజీకి అతి దూరంలో
చాలా వినమ్రతతో 2 చేతులు కట్టుకుని దూరంతో బాబాజీ పర్మిషన్ కోసం ఆయనకు అర్థం కదా ఏంటి ఆయన చాలా దూరంగా ఉంటున్నాడు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, మేమేమో చాలా దగ్గర పూసుకుని తిరుగుతున్నామని చెప్పేసి అడిగితే తర్వాత ఆయనేమో ఎక్కువ మౌనధారణ అనమాట, ఏమేమి మాట్లాడో మనకు ఆమె భాష ఏమీ తెలియదు అనమాట. తర్వాత బాబాజీని అడిగితే అప్పుడు చెప్పారు, నాన్న ఆయన ఏంటంటే ఆయన బాడీని డాక్ చేస్తానని చెప్పి ఆయన అడుగుతున్నాడు, దానికి ఇంతవరకు నేను పర్మిషన్ ఇవ్వలేదు, అంచేత మనం ఇప్పుడు రావడం తెలుస్తుంది. మరి బాబాజీ అంత మీకు ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏంటంటే మరి ఆయనకి నేను ఎవరో తెలుసా, మీకు ఎవరికి నేను ఎవరో తెలియదు కాబట్టి మీరేమో నా దగ్గర నన్ను పూసుకుని తిరుగుతున్నారు, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చాలా దూరంలో ఉన్నాడు అంచేత ఏంటంటే తర్వాత ఆయన ఏంటంటే బాడీ డాక్ చేయడం కూడా జరిగింది. కానీ ఆయన చాలా మంది నర్సీపట్నంలో ఆయనకి ఏం పెట్టినా తినేవారు, ఆయన మాంసం పెట్టడం ఇంకోటి పెట్టిన ఆయనకి ఏం తెలియదు, ఏం పెడితే తినేసేవారు. తర్వాత మామూలుగా న్యూట్రల్గా ఉండేవారు అనమాట. కానీ ఆయన ఆహ్వానించడానికి చాలా మంది దగ్గరికి వచ్చారు అనమాట. ఆయన ఎవరింటికి పోయేవాడు కాదు, ఎవరింటికి ఆయన పోయినట్టయితే వాడు శుభం జరుగుతుంది అనమాట. మీకు చాలా మంది చూసే ఉంటారు, ముస్లిం మంది ఉంటారు కదా, ఆయన దిగంబరి, ఆ జుట్టు అంతా మీకు ఇలా పెరిగిపోయిన తర్వాత బట్టలు గిట్ల ఏమి లేకుండా ఏమి దానికి ఏం తెలియదు అనమాట. ఇప్పుడు అటువంటి కొంతమంది మస్తులు కొంతమంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇటువంటి జాబ్ చేయడం లేదండి. బాబాజీ తర్వాత చెప్పారు నాకు, మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో బాబాజీ గుణారాగం వచ్చినప్పుడు తీసుకుంటున్నారు, మిగిలిన ట్రబుల్స్ మ్యాక్సిమం ట్రబుల్స్ ఉంటుంటాయి కదా, బాజీవా కూడా చాలాసార్లు చూసాం, చాలా మంది బాధలు బాబాజీ స్వయంగా అని తీసుకున్నారు. అప్పుడప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎవరు ఒప్పుకోవడం లేదండి. అది ఇప్పుడు మీకు చెప్పాల్సిన రహస్యం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈవెన్ సద్గురులు కూడా ఎవరు తీసుకోవడం సిద్ధపడలేదు. వాళ్ళ మార్గాన్ని చెప్పేసి ఈ మార్గం ప్రకారం మీరు పొండి అంటారు తప్ప ఎవరు కూడా వాళ్ళు దాన్ని సేవ చేయడానికి, ఎందుకంటే చాలా కష్టమైన పని అది అనమాట. ఎందుకు చెప్తారు భిక్షాటన కూడా అప్పుడు కనీసం మ్యాక్సిమం 2-3 ఏళ్ళు ఆయన ఆ భిక్షాటన పాత్ర తీసుకెళ్ళి 2-3 ఏళ్లలో తీసుకుని రావడం జరిగిందనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అదే పాత్ర, ఆ పాత్ర ఒకసారి నేను బాబాజీ పాపస్వీకరణ చేసిన తర్వాత ముట్టుకోవడం జరిగింది. ముట్టుకుంటే 3 days మళ్ళీ నేను బెడ్ రెస్ట్, హెవీ ఫీవర్ నాకు. అంటే అది అయిన తర్వాత లోపల ఈ నీళ్ళన్నీ మనం చేతులు కడిగేసి వదిలేస్తాం కదా, గాడు చేతులు కడిగేసి ఆ నీళ్ళు మొత్తం అంతా వారు సేవిస్తారన్నమాట. అది అది ఎంత మంట అంటే అది బాగా అని చెప్పేసి అది కాలుతూ ఉంటుంది అనమాట. అది పొద్దున్న చెప్పడం జరిగింది మీకు, అది ఉపన్యాసం. అది చాలా కష్టమైంది అనమాట. ఇంకో పాయింట్, బాబాజీ ఫస్ట్ నాన్న నువ్వు ఈ పాత్ర తీసుకెళ్ళి నీ విరోధి ఇంటికి వెళ్ళి భిక్షపట్టరమ్మని చెప్పారు. ఓ పాత్ర తీసుకెళ్ళి నువ్వు నీ విరోధి ఇంటికి వెళ్ళి భిక్షపట్టరమ్మని చెప్పారు. నేను పిలిచినప్పుడు నాకేం తెలియదు అనమాట, జస్ట్ ఏదో రావడం పోవడం తప్ప మనకేమీ ఇదేం లేదు. నువ్వు ఈ భిక్ష పాత్ర తీసుకెళ్ళి నువ్వు భిక్ష తీసుకురమ్మని చెప్పారు. దట్టు విరోధి ఇంటికి వెళ్ళి తేవాలంటే ఎవరింటికి వెళ్ళి తేకూడదట. అప్పుడు అనుకున్నాను, అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత బాబాజీ మీరే చెప్పండి, నాకు అర్థం కాలేదు, నేను మాత్రం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను పోయి తేలేను, ఇంకో పనిష్మెంట్ ఇవ్వండి, దీని బదులు ఇది మాత్రం నేను చేయలేను. దట్టు మా కాలనీలో అప్పుడు హిందుస్థాన్ జింక్స్ మెటర్లో పనిచేసేవాడు అనమాట. వాళ్ళంతా తెలిసినవాడు, బాబాజీ ఎవరింటికి వెళ్ళమంటారు నన్ను, భిక్షపాత్ర తీసుకెళ్తే కొద్దిగా ఇదిగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నాలో ఉన్నది నాకు ఒక ఇండైరెక్ట్గా మీనింగ్ అనమాట. అది పొద్దున్నగా చెప్పడం జరిగింది, శిష్యుడు వేరు భక్తుడు వేరు. మనకి ఎంతోమంది ఆదివారం బుధవారం భక్తులు వస్తుంటారు, అంతా కూడా వాళ్ళు మనం ట్రీట్ చేయొద్దు. నిజమైన శిష్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజంగా త్యాగం అనమాట, వాడే త్యాగమడి అయి ఉండాలి. మనం అనుకున్నాం కదా, మన గురువు ఏంటంటే ఇప్పుడు దీపమై ఉన్నట్లయితే మనం భక్తికి మనం ఆయిల్ అయి ఉంటాం అన్నమాట. ఇది సో మిగిలిన వాడికి ఉన్నటువంటి తేడా, పూర్వం స్టార్ట్ అయ్యేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒకళ్ళిద్దరు మిగిలినవారు. మీరు ఏ మహాత్మను తీసుకోండి, మిగిలింది ఒకళ్ళిద్దరే కదా. బాబాజీ కూడా ఎన్నిసార్లు చెప్పడం జరిగింది, నాకు ఈ మందం దక్కలేదే, మీరు 107, 110 లెక్కలు చెప్తున్నారు, కాకి లెక్కలు నాకు వద్దు, ఒక్కడున్నా నాకు పెర్ఫెక్ట్గా, మీరు పెర్ఫెక్ట్గా మన సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి తప్ప ఈ మంది అంతా వద్దు, నాకు ఈ మంది అంతా వస్తూ ఉంటారు పోతుంటారు అని ఎంతమందిని చూశాను. నువ్వు గౌరవ కిందే బాబాజీ ట్రీట్ చేసి ఓపెన్గా చెప్పడం జరిగింది. ఉపగురువులు ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆచరణ అని చెప్పి చెప్తున్నారు తప్ప ఆచరణయే తానే అని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు బాబాజీ మనకి ఏం చెప్పినా కూడా అన్ని కూడా తూచా 100% ఫాలో అయ్యి మన పర్ఫెక్ట్ మార్గాన్ని మనకి చూపిస్తున్నారు అన్నమాట. అది మరి మనలో అది లేదు కదా. ఒక్కళ్ళన్నా కనీసం మనలో నీతికి 100 పాళ్ళు నేను బాబాజీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను, నేను త్యాగమయుడిని, నేను సాక్రిఫైస్ చేస్తానన్న భావన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం. రేపొద్దున చరిత్ర ఏముంటుంది తెలుసా. ఇప్పుడు ఇవాళ కొద్ది సంవత్సరాల విదిన్ ఫ్యూ ఇయర్స్ అన్నమాట, కొద్ది సంవత్సరాల్లోనే ఇది వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అవుతుందని చెప్పేసి బాబాజీ ఎప్పుడో చెప్పడం జరిగింది. చాలా మంది మీకు తెలుసు కూడా. మరి వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అయినప్పుడు సృష్టికర్త స్వయంగా భూమి మీదకి వచ్చి మనకంటే జ్ఞానోపదేశం చేసినప్పుడు
తర్వాత మన భూమి మీద మనం బతికి ఉంటాం, కానీ మనం ఎలా మనకి ఏముంటుందండి, పేరు ఏముంటది కదా. మనం చరిత్రహీనులమా చరిత్రకారులమా? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మిమ్మల్ని అందరినీ ఇలా సూటిపోటీ మాటలతో నేను బాధపడుతున్నా మీరు ఎవరు అనుకోవద్దు. నా నిజంగా నాలో బాధ ఉంది. ఇంతవరకు మనం బాబాజీకి ఏమి చేసాము అంటే బాబాజీ కోసం కాదు, బాబాజీ మన కోసం పెద్ద మంచి అత్యుష్టమైన గ్రంథాన్ని ఇచ్చారు, కానీ ఆ గ్రంథాన్ని మనం మనం పాటించడం లేదు, యూనిటీ లేదు. ఏమి మరి ఈ గుణాలన్నీ మనం సెటరేట్ చేసుకోవాలి కదా. బడి అన్న కష్టకష్టాలు మనకి అన్ని చెప్పారనమాట. అది ఆ జ్ఞానం మనకి అది మనలో ఇప్పుడు బాబాజీ కాబట్టి మనకి ఇంత కష్టపడి మనం అంతా తెలుసు అక్కడ 2 స్నేహితులు నేను ముందే చెప్పేస్తాను కదా, నాకు తెలుసు. 2 నావులు ఉంటాయి, ఒక తేను పట్టు ఉంటుంది. తేను పట్టు ఎవరైనా గుంపు నిండి చేసినట్లు లేకుంటే తేంటే పట్టు పట్టుకోవాలి. అందు గురించి అవి బుస్సమంటాయి అన్నమాట. బాబోయా వదిలేసి పోతాయి. 8 ఏళ్ళు 56 ఇక్కడ అయిపోయింది. మధ్యలో బుద్ధి లెక్కేసి అందరికీ వారు అప్పుడు విడిపోతే ఆనందంగా ఉన్నారు కదా. చాలా కోసం ఎదుగుతారు కదా, అందరూ లేడీస్ బాయ్స్ కూడా ఎదిగితే తప్పలేదు. దేవుడు సెంటర్ చూసుకోండి. మీరు లేవాలండి, సెంటర్ రావడం లేదు. చాలేమ్మా ఒక్కసారి నెమ్మనండి, ఒక్కసారి వెనక్కి జరగాలి కొంచెం. రావాలంటే అలా రావచ్చు, అలా చుట్టూ అలా చుట్టండి, అందరూ వస్తారు. ఓం జ్యోతి సింబల్ ఒకసారి సైడ్ ఏంటి ఒకసారి ఒకసారి లాగండి అన్నయ్య ఒకసారి. అదే అంటానండి, వెనక్కి జరగండి, ఇంకా బాగా బ్యాక్ ప్లేస్ కవర్ అవుతుంది. బాబు అనేది సుష్మా రావాలి. అక్కడ నుంచి బాగా వస్తుంది, అందరూ కవర్ అవుతారు. అక్కడి నుంచి కాదు, వాళ్ళందరూ తప్పుకుంటే నీకు ఫుల్ గా వస్తుంది. పైనుంచి నీ తలలు పడతాయండి.
భగవస్వరూపమన్